శ్రీశైలంలో మెయిన్ గుడికి 1 కిలోమీటర్ దూరంలో ఇంత అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఉందని మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీశైలంలో చాలామంది సిద్ధరామప్ప కొలను చూడలేదు. నేను ఇంతమందికి ఒకసారి చూసినా, మళ్ళీ మీకు చూపించాలనే ఉద్దేశంతోన ఈ వీడియో చేస్తున్నా. ముఖ్యంగా మా నరేందర్ కోసం. ఈయన చూడలేదు, సిద్ధరామప్ప కొలను చూద్దాం, ఆ వాటర్ ఫాల్స్ బాగున్నాయి, నువ్వు ఆల్రెడీ ఇంతమందికి ఒక వీడియో పెట్టినావు కదా అని అన్నాడు. సరే చూద్దాం దాన్ని. ఇంక ఈరోజు శ్రీశైలం వచ్చినాం కాబట్టి వస్తున్నాం అనమాట. కిందికి వెళ్ళి చూద్దాం. ఇగో ఇక్కడ సిద్ధరామప్ప కొలను టెంపుల్కి దగ్గరలోనే సిద్ధరామప్ప కొలను అనే ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు నుంచి కిందికి మెట్లు ఉంటాయి. ఆ మెట్ల ద్వారా మనం కిందికి వెళ్ళిపోవచ్చు. కొన్ని స్టెప్స్ దిగి లోయలోకి వెళ్ళిపోవాలి. ఆ లోయలోకి వెళ్ళిపోతే మనం అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ని అయితే చూడొచ్చు. ఇట్లా మెట్ల మీద నుంచి ఇట్లా కిందికి వచ్చేస్తే మెట్లు దిగుతుండగానే వాటర్ ఫాల్స్ స్టార్ట్ అవుతాయి. అంటే వాటర్ పైనుంచి కిందికి వస్తూ ఉంటాయి. మనం కిందికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా కనిపిస్తుంది అనమాట. మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల శ్రీశైల స్వామి ఉంటాడు. ఆ స్వామి కూడా మనం కలవచ్చు. ఒకసారి ఆ స్వామిని కలిసి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మెట్ల ద్వారా కాస్త దూరం నడుచుకుంటూ వెళ్తే మనకు నాగుల యొక్క విగ్రహాలు కనిపిస్తాయి. వెళ్ళటకు చూడండి, వాటర్ ఎక్కడి నుంచి వస్తే కూడా తెలియదు. మెట్లు దిగి స్ట్రైట్గా ముందరికి వస్తే మనకు 2 వైపులా మెట్లు కనిపిస్తాయి. ఒక మెట్ల వైపు నుంచేమో శ్రీశైల స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ కిందికి వెళ్తేనేమో మనం వాటర్ ఫాల్స్కి వెళ్తాము. అలాగే స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనం శ్రీశైల స్వామి దగ్గరికి వెళ్తాము. శ్రీశైల స్వామి దగ్గరికి తర్వాత వెళ్ళి మాట్లాడదాం. ఫస్ట్ అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి పోదాం. వాటర్ ఫాల్స్ దగ్గరికి పోయిద్దాం. సూపర్ ఉంటుంది వ్యూ మాత్రం. నరేందర్, ఇప్పుడు నుంచి చూడాలంటున్నావు, చూపిస్తా చూడు, జబర్దస్త్ ఉంటుంది. చూడండి, మొత్తం ప్రతి అడుగున వాటరే వస్తుంటాయి. వాటరే వస్తుంటాయి. ఇట్లా మెట్లు దిగిపోవాలి, చాలా జాగ్రత్తగా దిగాలి. లోతు మాత్రం విపరీతంగా ఉంది. అక్కడ పోకుండా ఈ జాలి మాత్రం వేసారు. ఒకప్పుడు ఈ జాలి లేకుండే చాలా మంచి పని చేశారు. ఎందుకంటే చాలామంది అక్కడికి కొనకెళ్ళి కింద పడి ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు మాత్రం చాలా అద్భుతంగా వేసారు. వాటర్ వావ్ వావ్ సూపర్. కొట్టు వావ్, అద్భుతం, మహాద్భుతం. 12వ శతాబ్దంలో మహారాష్ట్ర నుంచి సిద్ధరామప్ప అనే భక్తుడు శ్రీశైలం వస్తాడు మల్లికార్జున స్వామిని చూడడానికి. అయితే స్వామివారు కనిపించడు. నిజంగా ఆ స్వామి కనిపించట్లేదు, నిజంగా నాకు ఆ స్వామి కావాలని నిరాశతో ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్నటువంటి లోయలో దూకి చనిపోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమై అతన్ని కాపాడతాడు. అప్పటి నుంచి ఈ లోయకు సిద్ధరామప్ప కొలను అనే పేరైతే వచ్చింది. ఇది ఈ సిద్ధరామప్ప కొలనుకున్నటువంటి చరిత్ర. ఇలాంటి ప్రదేశం మళ్ళీ దొరకదు, రండిరా. రా అని మామూలు ఏదో ఫన్నీగా అంటున్నారండి. చాలామంది సీరియస్ తీసుకోకండి. రా అంటున్నాడు అనేది తక్కువ అర్థం చేసుకోవద్దు. అంటే ఇక్కడికి రండి అని ప్రేమతో పిలుస్తున్నట్టు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా అలాగే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ వాతావరణం, ఈ యొక్క వాటర్ ఫాల్స్ యొక్క శబ్దం అంత అద్భుతంగా ఉంది. ఇంత అద్భుతమైన ప్లేస్. శ్రీశైలం వస్తే ఓన్లీ మల్లన్న స్వామినే కాదు, ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ చూడండి. మెయిన్ టెంపుల్ నుంచి ఓన్లీ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. శ్రీశైలం వచ్చినప్పుడు కేవలం భ్రమరాంబిక అమ్మవారిని, స్వామివారిని మాత్రమే కాకుండా ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా మంచి మంచి ప్లేసెస్ ముందు చూపెడతాం. కానీ మీరు ఈ వాటర్ ఫాల్స్ మిస్ అయితే మాత్రం మీ అంత దురదృష్టవంతులు ఉండరు. ప్లస్ దయచేసి ఈసారి శ్రీశైలం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్స్ చూడండి. మల్లమ్మ కన్నీరు ఆలయానికి వెళ్ళే రోడ్డు మార్గంలోనే ఉంటుంది. ఇది సిద్ధరామప్ప కొలను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చాలామంది సిద్ధరామప్ప కొలను చూస్తుంటారు కాబట్టి మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మా నరేందర్ కూడా ఇలా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఫుల్ హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ. మళ్ళొక్క ఇప్పుడు ఈ నుంచి మనం ముందు శ్రీశైల స్వామి అని ఉంటాడు. ఆ స్వామి ఉన్నారో లేదో చూసి ఆ స్వామి గురించి ఇంతకుముందు ఒక వీడియో పెడితే చాలామంది అడిగారు.
ఆ స్వామి ఎలాంటి రోగాలకు మందులు ఇస్తాడు అవన్నీ చాలామంది క్వశ్చన్స్ వేసారు. ఒకసారి ఆ స్వామిని అడిగి కనుక్కుందాము. ఆ స్వామి ఉంటే బెటర్, లేదంటే ఇంకా చెప్పలేము. ఒక్కసారి వచ్చిపో గురు. జై శ్రీరామ్.